మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే గాంధీ భవన్లో కాంగ్రెస్ విస్తృత సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిష్పక్షపాతంగా డీసీసీల ఎంపిక జరిగిందన్నారు. డీసీసీల పనితీరు ఆధారంగా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామన్నారు. ఓటు చేరి సంతకాల సేకరణ వేగవంతం చేయాలని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. సమావేశంలో మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి నేతలు పాల్గొన్నారు. పూర్తి రడిచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో సిద్ధంగా. ఎస్ అజీం, ఇంకా మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పారు, ఏంటి కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది, ఇంకా డీసీసీల ఎంపికకు సంబంధించి ఇంకేం మాట్లాడారు? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ కార్యవర్గ సమావేశానికి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సహాయ ఇన్ఛార్జీలు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాగిడి శ్రీహరి, అలాగే జనరల్ సెక్రటరీలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే సమావేశానికి కూడా హాజరయ్యారు. వీరితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులు, గతంలో ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు, వీరందరూ కూడా ఏదైతే సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ డీసీసీ ఏదైతే ఎంపిక, నూతన అధ్యక్షుల ఎంపిక చాలా సమర్థవంతంగా జరిగింది. ఆ ప్యానెల్కి సంబంధించిన వారు ఎవరైతే ఏఐసీసీ క్షేత్రస్థాయి నుంచి వచ్చారో వారు మాత్రమే చేశారు. పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి ఎవ్వరు కూడా డీసీసీ అధ్యక్షుల పేరు సూచించలేదు. సో అంత పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. సో డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి అవగాహన సదస్సు జనవరిలో ఉంటుందని కూడా చెప్పారు. అలాగే ఎవరైతే డీసీసీ ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా సమర్థవంతులే తప్ప ఎవరు కూడా నిరుత్సాహ చెందకూడదు. ఖచ్చితంగా మంచి పదవులు వారికి కూడా వస్తాయి భవిష్యత్తులో. అలాగే ప్రస్తుత డీసీసీలతో కలిసి ఇప్పుడున్నటువంటి నూతన డీసీసీలు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ప్రయాణం చేయాలి. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పి కూడా ఏదైతే డీసీసీ నూతనంగా కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారో, వీటితో పాటు కోటి సంతకాల సేకరణ, ఓటు చోరీకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగవంతం చేయాలి. వీటితో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ గుర్తు ఉండకపోయినా పార్టీ అభ్యర్థి ఎవరుంటారో వారిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం ఎక్కువ స్థాయిలో చేయాలి. ఇక దీంతో పాటు ప్రజా పాలన విజయోత్సవాలను కూడా ఏదైతే గారిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా దిశానిర్దేశం చేస్తారు. సో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే గాంధీ భవన్కి చేరుకున్నారు. సో గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి నూతన అధ్యక్షులకు అభినందనలు తెలుపుతూ వారికి దిశానిర్దేశం చేస్తారు. అలాగే పాత డీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా భరోసానిచ్చే ప్రయత్నం చేస్తారు. పాత డీసీసీ అధ్యక్షులు కూడా డీసీసీ అయ్యారంటే కూడా ఖచ్చితంగా వారికి కూడా రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి అవకాశాలు పార్టీలో అంతా ఎమ్మెల్యేగా, అలాగే ఎమ్మెల్సీగా, లేకపోతే నామినేటెడ్ పదవులుగా, ఇలా అనేక పదవులు ఇంకా పార్టీలో ఉన్నాయి. సో వీరందరూ కూడా అందుతాయి కాబట్టి అందరూ కూడా పార్టీ కోసం సమన్వయంగా కలిసి పనిచేసుకున్నట్టు అవసరం ఉంది. సో ఇప్పుడున్నటువంటి డీసీసీలు ఎలా పనిచేయాలనే దానిపై కూడా జనవరిలో సదస్సు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి నూతన డీసీసీ అధ్యక్షులకు, పీసీసీ అలాగే రేవంత్ రెడ్డి కూడా వివరించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.